ఇప్పుడు రైతు భరోసా అన్నాడు, అది రాలేదు. ఏం చేస్తున్నాడు ఈయన? అన్నీ మాటలు చెప్పినాడు, నీకు 1500, నీకు 1500, నీకు 1500 అన్నాడు. కానీ 18 ఏళ్ళు దాటిన మహిళకు ఇంతవరకు ఏది రాలే, ఏం రాలే. అతను జగన్ సార్ ఉన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు. ఏది బస్సు సంవత్సరం కావస్తుంది. ఇతను మంచి మంచికి ముగ్గురికి వేస్తాను అన్నాడు ఇంట్లో. ఏం సార్ మంచి చేసిండు. అది ఏమో మాకు అయితే తెలియదు, కానీ అతను అయితే మంచిగా చేసినాడు. కలిసినాడు ఒకరు. ఏం కానీ బాగా రాజశేఖర రెడ్డి గారు అతనైతే మేము కలిసిలే చూసినాం అంతే వరకే. కానీ అతను ప్రభుత్వం ఉన్నప్పుడు 2 మాటలు ఓట్లు వేసినాం, ఆయనకు గెలిపించినాము. అతనైతే పలకరించా, ఇతనైతే పలకరించినాం. జగన్ టీడీపీ గెలిచింది అది డూప్లికేట్ అవునా? మళ్ళీ గెలుస్తారా మరి సార్ మీ జగన్ సార్? గెలుస్తాడు, నేషనల్ లెవెల్లో ఉన్నాడు. లేదు ఉండే విషయం చెప్తున్నా, నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. కరోనాలో ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మళ్ళా అదే జగన్ సార్ అయితే చేసిండా? ఇంటింటికి బియ్యం పంపించాడు, ఇంటికి కూరగాయలు పంపించాడు. నా పేరు బీరువాల మస్తాను, పులివెందల నాది. మరి ఎందుకు ఓడిపోయి? జగన్ సార్ అంటే నాకు అభిమానం. ఇతరాలు అంటే నాకు అభిమానమే. కానీ ఒకటి, నాకు వచ్చేసి వైఎస్ఆర్ కుటుంబం అంటే నాకు అభిమానం. వీళ్ళు వాళ్ళని కాదు. వైఎస్ఆర్ కలిసిరా? రాజశేఖర్ సార్తో నేను కలిసిన, జగన్ సార్ కలిసలేదు ఇంతవరకు. రాజశేఖర్ సార్ అంటే నాకు ప్రాణం. చనిపోయినప్పుడు బాధపడ్డారన్నా? బాధపడినాము, అదో బొక్కలు పడినాయి, ఈడ కుట్లు పడినాయి, ఈ ఏళ్ళు చూడు బెండ్ అయిపోయింది. ఎప్పుడు రాజశేఖర్ చనిపోయినప్పుడు పోయేదానికి పోతా అంటే ఘాట్లో కింద పడినాము బండ్లో. ఒకటి, ఎవరన్నా కానీ ఏ ప్రభుత్వం కానీ మంచి చేయాలా, బీదోళ్ళకి మంచి చేయాలా, పేదోళ్ళకి మంచి చేయాలా. అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. మరి జగన్ సార్ మంచి చేసిండా పేదోళ్ళకి? మంచి చేసినాడు. ఆయన వచ్చేసి కరోనా వచ్చింది, ఆయన మంచి చేసినాడు. ఎవరెవరు ఏందో మాట్లాడుతున్నారు. నేను పోతే పోయిలే ఈ దావంబడి, అవన్నీ సంబంధం లేదు. కరోనాలో మంచి చేసినాడు అందరికి. వాలంటీర్ వ్యవస్థ మంచిదేనా? వాలంటీర్ వ్యవస్థ ఇంటికాడికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ లేదు. ఇప్పుడైతే మాకేం రావడం లేదు. మరి అది దేవుని దయ్యా. మీరు ఓట్లేస్తారా? నేనైతే బేచ్చా. నేను 10 మందితో బేపిచ్చా. మళ్ళీ ఏమి వాడు టీడీపీ, వాడు జనసేన, వీడు కాంగ్రెస్, అది బీజేపీ అని కాదు. మనకు ఎవరు బాగా చేస్తారు అది. ఎవరు ఏం చేసేదేం లేదు, మనకు భూ పెడతాడు అది. నాకైతే పడలేదున్నా, మా పిల్లలకు 2 సార్లు పడినాయి. మా పిల్లలు ఏం పడలేదు. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు. పెద్దోళ్ళు అయిపోయినారు. వాళ్ళు ఎవరికి పడినాయో ఏమో మాకైతే తెలియదు. పడినాయి. పింఛన్లు అందరికి ఇస్తున్నారు కదా. ఈయన వచ్చేసి 3000 ఇస్తున్నారు, ఆయన వచ్చేసి 4000 ఇస్తున్నారు. ఇప్పుడు అది మంచికే. వాళ్ళు కూడా 4000 వస్తుందని అనుకుంటున్నారు. నాది బీరువాల అంగడి, నాకేం చేసుకున్నా చేసుకోండి. తెలుగుదేశం వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు ఎవరైనా ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. నేను బేసేది జగన్కి బేస్తా. రాసేడు ఉన్నవాడ రాసేడికి బేసిండు, కాంగ్రెస్ ఉండే కాంగ్రెస్ బేసిండు. నేను పక్కా కాంగ్రెస్. నేను పక్కా కాంగ్రెస్. అది అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ బాగా తీసుకుపోయిందా? అప్పుడు మేము పిల్లోళ్ళమయ్యా. అప్పుడు నాకు ఓట్లు లేవు. కలిసిన అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర్ కలిసిన ఆయన మంచి ఫోటోలు దిగలేదు.